భారతదేశం మీద కడుపు మంటతో చైనా వాడిచ్చిన డబ్బులతో అధికారంలోకి వచ్చినటువంటి కెనడా ప్రధానమంత్రి ట్రుడోకి అక్కడ ఖలిస్తానీలు సపోర్ట్. ఎందుకు? భారత్కి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, చైనాకి అనుకూలంగా సపోర్టింగ్గా ఉంటారు. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ద్వారా వీళ్ళకి ఒక రాయబారం పంపించింది, మీరు భారత్లోని పంజాబ్ను మొక్కలు చేయండి, పాకిస్తాన్లోని పంజాబ్ను కూడా కల్పించి మీకు ప్రత్యేక దేశం ఇస్తాం, ఖలిస్తాన్ దేశం సిక్కు దేశం అని. అందుకనినే వాళ్ళందరూ అక్కడ రెచ్చిపోతున్నటువంటిది. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ, వాళ్ళ ఖలిస్తానీల పార్టీ ద్వారా వాళ్ళకు వచ్చిన సీట్ల ద్వారా అధికారంలో ఉన్న ట్రూడో, అందుకని వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నాడు. తాజాగా అందుకే భారత్ మీద మరొకసారి విషం చిమ్మాడు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తాజాగా మా దేశ పౌరుల మీద మాట్లాడే హక్కుని మా ప్రభుత్వం పరిరక్షిస్తుందని వ్యాఖ్యానించాడు. అట్లా కెనడాలోని గత కన్జర్వేటివ్ ప్రభుత్వం మోడీ ఆయన మంత్రివర్గంతో స్నేహంగా వ్యవహరించిందని కూడా ట్రూడో ఆరోపించాడు. ఒక చర్చా కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశాడు. కెనడాలోని మైనార్టీలను ఎవరు ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళ కోసం మాట్లాడే వారి హక్కుల్ని కాపాడేందుకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. ఇది వారి స్వదేశాల్లోని వాళ్ళకి ఇబ్బంది పెట్టినా సరే మేము కెనడియన్లకు మద్దతుగా ఉంటామంటూ ఖలిస్తానీ మద్దతుదారులను మరోసారి వెనకేసుకొచ్చాడు.